జరిగించు, నూతనమైన కార్యాలు జరిగించు. 1, 2, 3, 100, 50 అని కాదు. కనుక నా పక్షం వహించి నా కార్యాలు జరిగించు, నా పట్ల నాకు సహకారిగుండని భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రాముఖ్యమైన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎంత ప్రాముఖ్యమైన ప్రార్థన అంటే, మనమందరూ కూడా ఈరోజు సజీవులుగా ఉన్నాము అంటే అది దేవుని కృపే. మనకిచ్చిన ఆయుష్ని ఆయన కాపాడుతూ ఉన్నాడు. సాతాను ఆయుష్ను దొంగిలించాలని మనల్ని శోధిస్తూ ఉంటాడు. దేవుడు మన ఆయుష్ను కాపాడాలని పరిశోధిస్తూ ఉంటాడు. పరిశోధకుడి చేతిలో ఉంటాము, శోధకుడి చేతిలో ఉంటాం. కనుక శోధకుడి చేతిలో బలముగా వాడబడితే వాడు శోధించి ఎక్కడ పడివేస్తాడో మనకు తెలియదు. కానీ పరిశోధకుడు అనేది దేవుని చేతిలో ఉంటే దేవుడు ఎన్ని కార్యాలు చేస్తాడనేది అవగాహన లేని విషయం. ఆ కార్యాలు చేసే దేవుని దగ్గరికే మనం వెళ్ళాలి. 57వ కీర్తన 1, 2 చరణాల్లో కూడా మరొక మాట రాయబడి ఉంది. దావీదు రాసిన కీర్తనలు, నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణించుము, నేను నీ శరణజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవర కూడా నీ రెక్కల నీడ నన్ను శరణజొచ్చి ఉన్నాను. మహోన్నతమైన దేవునికి, నా కార్యము సఫలం చేయి దేవునికి నేను మొరపెడతాను. ఆయన కార్యాలు సఫలం చేసే దేవుడు కనుక ఆయన దగ్గరికి వెళ్ళాను. మానవుల దగ్గరికి వెళ్ళలేదు, బంధువుల దగ్గరికి వెళ్ళలేదు, స్నేహితుల దగ్గరికి వెళ్ళలేదు, లేకపోతే చిన్న పాస్టర్ పెద్ద పాస్టర్ దగ్గరికి వెళ్ళలేదు. ఎవరి దగ్గరికి వెళ్ళకోకుండా పిలిచిన దేవుడు ఆయన, రమ్మన్న దేవుడు ఆయన, పుట్టించిన దేవుడు ఆయన, కాపాడే దేవుడు ఆయన. కనుక ఆయన వైపు మనం ముందుకు సాగితే, ఆయన శరణొచ్చితే అద్భుతకరమైన కార్యాలు చేస్తాడు దేవుడు. నేను పెళ్ళైన క్రొత్తలో ఒక 10 సంవత్సరాలు జరిగిన తర్వాత నాకు ఒక చీరైనా కొన్నావా నువ్వు అని అడిగింది నా భార్య. అప్పుడు కష్టదినాల్లో ఉన్నాం, సంటి పిల్లలు, సేవలేని పరిస్థితులు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు 10 సంవత్సరాలు అయింది, నాకు ఒక చీర కొన్నావా అని అడిగింది నన్ను. అప్పుడు నేను జవాబు చెప్పింది ఏమిటంటే, 10 సంవత్సరాల్లో నేను ఒక చీర కూడా కొనలేదు, నీకు ఒక జాకెట్ కూడా కొనలేదు, పిల్లలకు కూడా కొనలేదు. కానీ మన ఇంట్లో బీరువా నిండిపోయి ఉండే నీ చీరలు. కారణం ఏమిటంటే, నేను కొంటే ఒక చీర 2 చీరలే కొంటాను. నెలకు ఒక చీర లేదా 2 చీరలు కొంటాను. పుట్టినరోజు కొంటాను, పెళ్లి రోజు కొంటాను, లేకపోతే దేవుడు కార్యం చేసిన రోజు కొంటాను. అలాగ అంతవరకే. కానీ దేవుడు నీకు కొంటే నీకు 10 చీరలు ఇస్తాడు. నేను ఒక్క చీర మీద నువ్వు ఆధారపడుతున్నావు, కానీ నేను ఒక్క చీర కొనేది దేవుడు నీకు 10 చీరలు ఇస్తాడు అని అనేవాడిని. అలాగే జరిగిపోతూ ఉండేది, అలాగే కొనసాగిస్తూ ఉండేది. బీరువా నిండిపోయి, సెల్ఫులు నిండిపోయి, ఎక్కడుండేదో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉండేది. వచ్చిన వాళ్ళు అనుకునేవాళ్ళు, ఇన్ని చీరల, ఇన్ని బట్టల అమ్మగారికి ఎన్నో కొనేసేస్తుంది, దేవుడి చూసి సొమ్మంతా చీరలకు పెట్టేసేస్తుంది అని ఇలాంటి అవంతరాలు వచ్చిన వారు చూసి ఆశ్చర్యశక్తులు అయిపోయి, దేవుడి చూసి సొమ్మంతా చీరలకే దుర్యోగం చేస్తున్నారని ఆలోచన చేసి, అవగాహన చేసి, వాళ్ళ మనసులో అనుకునేవాళ్ళు, బాధపడేవాళ్ళు. దేవుడు వాళ్ళని సంధించిన తర్వాత వాళ్ళు వచ్చి క్షమాపణ అడుక్కునే వారికి కూడా ఆ విషయం మాకు తెలిసేది కాదు. కనుక దేవుని విషయాల్లో, దేవుని విధానాల్లో ఇలాంటి ప్రాముఖ్యమైన భార్యే కావచ్చు, భర్తే కావచ్చు, బిడ్డలే కావచ్చు, తల్లిదండ్రులే కావచ్చు, గురువే కావచ్చు, శిష్యుడే కావచ్చు, ఎవరేదైనా అధికంగా ఇవ్వగలిగిన ఆయన వైపు వెళితే అధికమైన ఇస్తాడు. కానీ భూలోకం వాటి మీద ఆధారపడితే అంతవరకే లిమిట్ జరుగుద్ది అనేది మా వ్యక్తిగత అనుభవాల్లో, వ్యక్తిగత సాక్ష్యాల్లో ముందుకు సాగిన సందర్భాలు ఆశ్చర్యశక్తిగా ముందుకు సాగినాయి అన్నమాట. కనుక నా కార్యాలు నా పట్ల జరిగించే గొప్ప దేవుడు ఉన్నాడు. నా పట్ల మహిమ కలిగిన కార్యాలు నా పట్ల జరిగిస్తున్నాడు కనుక ఆయన దగ్గరికి వెళతాను, ఆయనకే మొరపెడతాను,
ఆయన దగ్గరే మోకరిస్తాను, ఆయన వైపే తిరుగుతాను, ఆయన వైపే ఏడుస్తాను, కన్నీరు కార్చుకుంటాను, లేకపోతే రొమ్ము కొట్టుకుంటాను, పడతాను, వేదన పడతాను. ఆయన వైపు వెళితే అద్భుతకరమైన కార్యాలు జరుగుతాయి. కానీ ఎవరి వైపు వెళ్ళినా కూడా ఆ లిమిట్ ఉంటుంది. కానీ దేవుని దగ్గరికి వస్తే లిమిట్ అనేది, ఆ యొక్క అర్థం అనేది ఆగటం అనేది లేనే లేదన్నమాట. కానీ ఇలాంటి ప్రార్థన అనుభూతిలో ఆపదలు తొలగిపోయే ప్రార్థన, శోధన తొలగిపోయే ప్రార్థన, మరణం తొలగిపోయే ప్రార్థన, కీడులోంచి బయటకు వచ్చే ప్రార్థన, కార్యాలు జరిగించే ప్రార్థన, కార్యాలు సఫలం చేసే ప్రార్థన, దేవుడు చేయి పట్టుకునే ప్రార్థన, విడిచిపెట్టకుండా ఉండే ప్రార్థన, ఇలాంటి అనుభూతి కలిగిన ప్రార్థన ప్రాముఖ్యాలు బైబిల్ గ్రంథంలో ఎన్ని రకాల ప్రార్థనలు ఉన్నాయంటే 221 ప్రార్థనలు బైబిల్ గ్రంథంలో భక్తులు చేసి వారు సాధించారు. 200